ఒకప్పుడు వైసీపీలో ఆయన నెంబర్ 2. ఆయన చెప్పిందే శాసనం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అంతా మారిపోయింది. నమ్మిన పార్టీని వదులుకొని బయటికొచ్చారు. అస్త్ర సన్యాసం చేసి రాజకీయాలకు దూరమయ్యారు. అవును, మీరు అనుకున్నది కరెక్టే. ఆ వ్యక్తి మరెవరో కాదు, విజయసాయిరెడ్డి. అప్పుడు వైసీపీలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు పార్టీలోకి దూరంగా ఉన్నారు. సైలెంట్ అయిపోయారు. ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇంతకీ విజయసాయిరెడ్డి ప్లానింగ్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు, రెడ్డి గారి విషయం చెప్పుకోవాలి అని అంటే అత్యంత వివాదాస్పదమైనటువంటి మేధావి ఆయన. రాజకీయ నాయకుడిగా కంటే కూడా ఒక మేధావిగా రాజకీయాల్లో అల్లకల్లోలం సృష్టించినటువంటి ఒక కంటెంట్ తోటి ఎప్పటికప్పుడు వార్తల్లో అలాగే బెదిరిస్తూ భయపెడుతూ అలాగే ప్రవోక్ చేస్తూ ఆయనకి ఒక బలమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి దశ చూసాం. నిజానికి బాబును భయపెట్టింది ఎవరు అనంటే చంద్రబాబును భయపెట్టగలిగింది, భయపెట్టిన విధానంలో ముందున్నది విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఏదైతే ఒక స్ట్రాటజీ ప్లే చేశారో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, ఆ స్ట్రాటజీలో చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడే బొక్కబోర్లా పడ్డారు అన్నది మాత్రం వాస్తవంగా భావించాలి. కారణం ఏంటి అనంటే నిత్యం ప్రధానమంత్రిని కలుస్తున్నారు విజయసాయిరెడ్డి అని ఒక ప్రచారాన్ని బాగా చేసుకోగలిగారు ఆయన. ఎప్పుడంటే అప్పుడు విజయసాయిరెడ్డికి ప్రధానమంత్రి అపాయింట్మెంటే అవసరం లేదు. ఎప్పుడంటే అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కలిసేటటువంటి స్వేచ్ఛ అవకాశం విజయసాయిరెడ్డికి ఉంది అని ఆయన నమ్మించాడు. అది నిజమా అబద్ధమా అన్నది చంద్రబాబు కానీ మిగతా పార్టీలు కానీ ఎవరు ఆలోచన చేయలే. పోనీ మోదీ దగ్గర అంతటి ప్రభావం చూపించగలిగేటటువంటి నాయకుడు విజయసాయిరెడ్డి అని అంటే కాదు. ఒక పార్లమెంటేరియన్గా ఆయన్ని గౌరవించటం, గుర్తించటం అంతవరకే మోదీ చేసినటువంటి ఒక కార్యక్రమం. సహజంగా అందరూ పార్లమెంటేరియన్స్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ఇంటలెక్చువల్గా ఉంటారో, ఎవరైతే కొంత రాజకీయాలకు ఉపయోగపడతారో, అలాగే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి తోడుగా నిలబడగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పార్టీలు, నాయకులు, పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరం గుర్తించినటువంటి బీజేపీ పార్టీ, అలాగే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది సహజంగా జరిగింది. అందులో భాగంగా మోదీని కలవడంలో భాగంగా ఏదైనా ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు ఆయన వెంటనే అక్కడ ఉన్నట్టుగా ఆయన లొకేషన్ సోషల్ మీడియాలో ప్రచారం చేయగానే ఉలిక్కిపడినటువంటి ఆ రోజున్నటువంటి ప్రభుత్వం, ప్రధాన నాయకుడు చంద్రబాబు. ఆ దృష్టితోనే మోదీని కూడా దూరం చేసుకున్నటువంటి ఒక అమాయకత్వమా, లేకపోతే అసహనమా, లేదనంటే అంచనాలు తారుమారు చేసుకున్నటువంటి అయోమయమా, అది చంద్రబాబుకే తెలుసు. ఇక ఇదే విషయాన్ని మనము పక్కన పెట్టేసి ఇవాళ ఉన్నటువంటి రాజకీయ ట్రెండ్ గమనించినప్పుడు విజయసాయిరెడ్డికి సుదీర్ఘమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, బంధుత్వాలు రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన నెల్లూరు నుంచి వచ్చిన కడపకు సంబంధించినటువంటి రాజకీయంలో ప్రధాన పాత్ర వహించేటటువంటి పరిస్థితి ఎప్పుడొచ్చింది అనంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయనకి అనేకమైనటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వటం జరిగింది. ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఆయనకున్నటువంటి తెలివిని ఉపయోగించి ఎలా అయితే ఫండ్స్ను మనం రాబట్టచ్చు అన్న దాని మీద ఒక విధి విధానాన్ని రూపొందించి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రధాన అనుచరుడు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి సలహా దగ్గర నుంచి అనేకమైనటువంటి విషయాలలో రైట్ హ్యాండ్గానే కాదు, ఆయన మొత్తం ఎగ్జిక్యూట్ చేసి నిరూపించినటువంటి ఒక ప్రొఫెషనలిస్ట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదరణ, ప్రేమ, గౌరవం అన్నీ దక్కించుకున్నాడు. ఆ కారణంతోనే విజయసాయిరెడ్డి నంబర్ 2 అవ్వగలిగారు. అలాగే కేసుల్లో కూడా A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయిరెడ్డి అయ్యారు. ఇద్దరు కలిసి జైల్లో కూడా ఉన్నటువంటి సుదీర్ఘ ప్రయాణం చేశారు. అక్కడ కూర్చొని ఒక స్ట్రాటజీని రూపొందించగలిగారు. అధికారం మనకి అనివార్యం అనుకున్నారు. ఈ కేసులన్నీ నీరు గార్చాలి అని అంటే మనకున్నటువంటి ఒక పొలిటికల్ పవర్ని మనం నిర్మించుకోవాలి, దాన్ని పెంచుకోవాలి అన్నటువంటి ఒక విధానంలో ఎక్కడా కుంగిపోకుండా ఇక్కడ
గట్టిగా నిలబడినటువంటి వ్యక్తిత్వం ఎవరిది అనంటే జగన్మోహన్ రెడ్డిది. జైల్లో ఉన్నా సరే ఆ చట్టబద్ధమైనటువంటి వ్యవహారాల్లో ఎలాంటి లొసుగుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అన్నటువంటి విషయాన్ని శోధించినట్టుగా 10 సంవత్సరాలు ఎప్పుడు విచారణకు కోర్టుకు కూడా వెళ్లకుండా ఉన్నటువంటి విధి విధానాలను ఆయన కనుక్కోగలిగాడు. ఇది థీసిస్, ఇది ప్రాసెస్. ఇది గొప్ప విషయమా లేకపోతే ఏమిటి అన్న ప్రశ్న ఇక్కడ అనవసరం. బట్ కేసులకు దూరంగా ఉండగలిగినటువంటి ఒక స్ట్రాటజీని నిర్మించుకున్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. అలాగే ప్రజలను నమ్మించటంలో, ఒప్పించుకోవటంలో, పాదయాత్రలు, అలాగే కుటుంబ చరిత్ర, తండ్రి లేనటువంటి కొడుకుగా ఆయన్ని నిలబెట్టి రాజకీయమైనటువంటి చిత్రణను ప్రదర్శించటంలో విజయసాయిరెడ్డి వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్టర్ టు జగన్మోహన్ రెడ్డి. సో ఈ విజయసాయిరెడ్డి అనేటువంటి నాయకుడు అని అనలేను, కానీ బికాజ్ నాయకుడికి ఉండాల్సిన లక్షణం కంటే కూడా ఆయనకి చార్టెడ్ అకౌంటెంట్గా ఒక చాతుర్యమైనటువంటి ధోరణి ఉన్నటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన్ని మనం గుర్తించాలి. ఇక్కడికి వచ్చేసరికి విజయసాయిరెడ్డి ఒక సామంత రాజులాగా ఎదిగారు. అలాగే ప్రధానమైనటువంటి భూమిక పోషించారు ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ కొన్ని అభిప్రాయ భేదాలు, వాళ్ళ మధ్యనే కొన్ని భేదాలు రావటంతో సజ్జలతోటి సఖ్యత లేదన్నటువంటి ఒక వాదన వినపడింది. అలాగే భారతిరెడ్డి ఈయన దూరంగా పెడుతున్నారు, ఈయన ఏది వార్తలు ప్రచారం చేసుకోవాలన్నా కూడా సాక్షిలో కూడా ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నటువంటి వాదన కూడా విన్నాం. కోర్స్ ఇవన్నీ పక్కన పెడితే చివరికి ఎప్పుడైతే అధికారం పోయిందో, అధికారం పోయిన తర్వాత విజయసాయిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోయాడు, పార్టీ నుంచి బయటకు వచ్చారు, రిజైన్ చేశారు. అలాగే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రయాణం ఏంటి అని అంటే ఆయనే చెప్పుకున్నాడు, నేను వ్యవసాయం చేస్తూ హ్యాపీగా ఉంటాను, రాజకీయాల జోలికి పోను అని. కానీ అంతర్లీనంగా ఆయన బీజేపీ పార్టీలో చేరే ప్రయత్నం చేశారన్న వాదన వినపడింది. అలాగే ఆయన అసహంతో ఊగిపోయి నేను ఒక టీవీ ఛానల్ని కూడా ప్రసార మాధ్యమాల్లో కూడా వచ్చే ప్రయత్నం తప్పదు నాకు అని కూడా చెప్పారు. ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. ఇక లిక్కర్ కేసులో ఆయనకి నోటీసులు వచ్చిన వెంటనే ధైర్యంగా నిలబడ్డాడు. వచ్చి కొన్ని లీక్స్ ఇచ్చాడు, ఇచ్చి కొంత ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక రక్షణ వస్తుందా, ఒక తోడ్పాటు ఉంటుందా, అలాగే కేంద్రం నుంచి కూడా నాకేమైనా మద్దతు ఉంటుందా అని వేచి చూశాడేమో అన్న ఆలోచన కలగజేశాడు ఆయన ప్రయత్నాల్లో. ఇక సొంత మనిషిగా తోడుగా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పుడు, దూరంగా వెళ్ళినప్పుడు, పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు చాలా లైటర్ వేలో తీసుకున్నాడు ఆయన. సో ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిపోయినా చెలించినటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి కనపరచడంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? అలాగే ఇవాళ విజయసాయిరెడ్డి లిక్కర్ కేసులో ఇచ్చినటువంటి లీక్స్ మీదే ఆయన ఎక్కడ అరెస్టు చేయాల, ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పారు. ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళను చాలామందిని అరెస్ట్ చేశారు. కానీ విజయసాయిరెడ్డిని మాత్రం సమాచార సేకరణకు ఉపయోగించుకున్నట్టుగా ఉంది, కానీ ఆయన్ని నిందితుడిగా గమనించినట్టుగా కానీ ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నంగా కానీ ఎక్కడా కనపడినప్పుడు విజయసాయిరెడ్డికి ఎక్కడో పరోక్షంగా ఎవరో తోడుగా ధైర్యంగా నిలబడుతున్నారు అన్నటువంటి ఆలోచన మాత్రం కలగజేసిన వాతావరణం ఇవాళ చూస్తున్నాం. విజయసాయిరెడ్డి కూడా ఆయన కొన్ని లీక్స్ ఇచ్చిన తర్వాత ఒక పక్కన పాలకపక్షం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం కనీసం మద్దతు ఇవ్వట్లేదు, తోడుగా నిలబడట్లేదు, నాకు రేపు ఏదైనా జరిగితే రక్షణ ఎవరు అన్నటువంటి ఆలోచనలో కూడా ఆయన వెళ్ళే పరిస్థితిలోకి వెళ్ళాడు. ఆయన పూర్తిగా తన సమయం అంతా ఢిల్లీలోనే ఉండి రాజకీయాలు చేస్తున్నటువంటి వైనం చూస్తున్నాం. మరి విజయసాయిరెడ్డికి రక్షణ ఉందా లేదా అన్నది ఆయనకే తెలియాలి. అలాగే ఆయన పార్టీ విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ నాయకులు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలాంటివి అనేవి వాళ్ళకే తెలియాలి. ఇక మనం పూర్తిగా విజయసాయిరెడ్డి యొక్క ఒక ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఇన్నాళ్ళు దాన్ని సోషల్ మీడియాగా ఆయన వేదికగా సృష్టించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు, వాదనలు, అలాగే వినిపించినటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలతో ఆయన నేలబారు రాజకీయాలు చేశాడు అన్న పేరు తెచ్చుకున్నారు. ఎనీహౌ విజయసాయిరెడ్డి భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచన చేయాల్సిన పని లేదు, కానీ
విజయసాయి రెడ్డి వినిపించబోయేటటువంటి వాదనలు, బయటికి తీసుకురాగలిగేటటువంటి సత్యాలు, రాజకీయమైనటువంటి సంచలనాలు ఎటువైపు తీసుకెళతాయో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నది వేచి చూడాల్సిన దశ వచ్చినది. ఇదే అప్డేట్. మీ రాజేంద్ర.